ఒరే రిక్షా మీరు అప్పటికి దాసరి గారు ఆ, ఆయన వేరే సినిమాలు చేసుకుంటూ ఉన్నారు. దీనికి ఎక్కడ బీజం పడిందండి ఈ సినిమాకి? ఎక్కడ మిషన్ ఎర్రసైన్యం హిట్ అయింది, అట్లాగే ద పీపుల్ ఆర్ రన్నింగ్ టువర్డ్స్ నారాయణమూర్తి గారు లాంటి సినిమాలు తీయాలి, నారాయణమూర్తి గారితో యాక్ట్ చేయించుకోవాలని. అలాంటి నారాయణమూర్తి గారు గురువుగారు నేను మీతో చేస్తాను అంటే, అప్పుడు వాడితో చేసేటప్పుడు వాడి టైప్ ఆఫ్ రోల్, అలాంటి జైగాంటిక్ ఇది ఉండాలి అని ఆసువుగా ఒరే రిక్షా అని చెప్పారు. కానీ అంతర్గతంగా దాంట్లో బాగా రాజకీయం ఉంటున్నాం. అంటే అప్పుడు క్యాడర్కి లీడర్కి పడిన ఒక పోరాటం, ఎన్టీ రామారావు వర్సెస్ హరికృష్ణ, క్యాడరు లీడర్, అది మెయిన్ గుండెగా తీసుకొని ఒరే రిక్షా తయారైంది. ఓకే ఓకే, అది అలా బీజం పడింది. ఆ సిచ్యువేషన్ ఇలా మలిచారా? ఇలా మలిచాం. ఓకే. అనగానగా ఒక మామూలు రిక్షావాడు, వాడు దేవుడిలాగా పూజించే ఒక నాయకుడు, ఆ నాయకుడు ఒక దశ వచ్చేటప్పటికి మంత్రి అయ్యి వాడు ఈ క్యాడర్ని అందరినీ ఇగ్నోర్ చేసి, ఎవడిని చేయకుండా వాళ్ళని మోసం చేసి, వాళ్ళ నెత్తుటి మెట్ల మీద అధికారంలో కూర్చున్న వ్యక్తి ఎలా మోసం చేశాడు, ఆ మోసాన్ని ఇచ్చేసిన వాడు ఈ బాధితుడు తుపాకీ పుచ్చుకొని ఎట్లా వాడి నాయకత్వాన్ని అంతం చేశాడు అనేది ఒరే రిక్షా. కానీ ఒసే రాములమ్మ అంత పెద్ద హిట్ అయింది, మీ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కడ మిస్ అయినాయి సమ్మక్క సారక్క విషయంలో? ఏమీ మిస్ కాలేదు. సమ్మక్క సారక్క అనుకుందాం, కానీ అంత ఒసే రాములమ్మ అంత బ్లాక్ బస్టర్ కాదు అది. అయితే ఏమిటంటే సమ్మక్క సారక్క రెండు పాత్రలు, ఆ రెండు పాత్రలు విభిన్నమైన వ్యక్తిత్వాలు. ఒకటి రెవల్యూషనరీ మోడ్, ఇంకొకటి భక్తి, ఆ దీంట్లో ఉండే క్యారెక్టర్. రైట్. ఆ భక్తిలో ఉండే క్యారెక్టర్ అయిన మన రమ్యకృష్ణ క్యారెక్టర్ని సడన్గా దాసనారాయణరావు గారికి రమ్యకృష్ణ గారికి ఎక్కడో వాళ్ళకి విభేదాలు వచ్చి ఆమె క్యారెక్టర్ని సినిమాలోంచి తీసేసి చంపేశారు. ఆ చంపేసిన ఆత్మ ఈమెలో కలిసింది, ఈ అమ్మాయి ఒకతే పోరాడింది అన్నాడు. అది తప్పు అన్నాను నేను. అది తప్పు. అసలు మనం ఎత్తుకున్నది సమ్మక్క సారక్క అంటే ది గాడెస్, గిరిజనుల దేవతలు. ఆ దేవతల అంశం కొద్దిగా మనం చూపించకపోతే అది సినిమా అవ్వదు అని. కానీ నన్ను ఆయన ఆ విషయంలో నా మాటలు ఆయన తీసుకోలేదు. ఆమెతో విరోధంగానే కొనసాగించారు. ఆ తర్వాత కాలంలో ఆ అమ్మాయి కోసం రాసిన ఆ భక్తి పారవశ్యం, ఆ భక్తి టచ్ ఉన్న సీన్స్ అన్నీ కట్ చేయబడడం వల్ల ఆ సినిమా అక్కడ అలా హార్ట్ లేకుండా అయిందేమో అని నా ఉద్దేశం. అది ఈ మాట నేను ఎప్పుడు ఎక్కడ ఎవరితో చెప్పలేదు, మీకే చెబుతున్నా. ఆ బాధ నాకు లోపల ఉండిపోయింది. అదే టచ్లో ఉండి అలాగే ఉన్న చంద్రముఖి 200 రోజులు ఆడినప్పుడు ఈయనే మెయిన్ చీఫ్ గెస్ట్. అక్కడికి వెళ్ళి వాళ్ళందరికీ పొగిడాడు. నేను ఆ స్టేజ్ మీద ఉండగానే ఫోన్ చేశా, ఇదే టచ్తో మనం చేసాం. అప్పుడు చంద్రముఖి లేదు, ఏమీ లేదు. చేస్తే మీరు ఒప్పుకోలేదు, ఇప్పటికైనా ఒప్పుకుంటారని. బాబా ఎందుకే అది. ఒకవేళ ఏదున్నప్పటికి కూడా లోపల ఈ చిన్నవి ఏదన్నా సర్దుబాట్లు కల్పించుకుంటే మంచి సినిమా అవుద్ది. అంతేగా ఆయన ఎన్నో చిన్న అసలు విప్లవకారులు ఇంక్విలాబ్ జిందాబాద్ అంటారా అనే వ్యక్తి అయినా, అలాంటి వ్యక్తి ఒసే రాములమ్మ తీయించారు దగ్గరుండి మేమంతా.
ఆయన మార్చేశారు. మార్చి ఇక ఎక్కడికి వెళ్ళినా ఏ దీనికి వెళ్ళినా చర్చిల్లో మా గురించి పూజలు చేసి ప్రార్థనలు చేసేవాళ్ళు, దళితుల గురించి మీరు చేస్తున్న ఇది. అట్లాగే ఎక్కడ ఏ పార్టీ మీటింగులకు వెళ్ళినా ఆయన నేను కమ్యూనిస్టే చిన్నప్పుడు అని ఆయన చెప్పుకునేంతగా అలా మార్చాం. అన్న నిజంగా రాజశేఖర్ గారి కెరియర్కి ఒక ది బెస్ట్ ఫిలిమ్స్ ఒక 10 చెప్పుకుంటే అదొక సినిమా ఉంటుంది అన్న. అవును, అంత ఎమోషనల్. ఆస్కార్ నామినీ అండి అది. ఆస్కార్ నామినీ. తర్వాత అన్న అనేది ఒక 2 వర్గాలు దుర్మార్గంగా పోరాడుకుంటూ ఉండిన సమయంలో తన తమ్ముడిని అన్యాయంగా చంపేస్తే అతను ఆ 2 వర్గాల మీద ఊరి మొత్తానికి అన్నయ్యి ఎట్లా సాధించాడు అన్నది. అంటే ఆనాడు బాగా గుర్తుపెట్టుకోండి, అన్న రిలీజ్ అయ్యేసరికి ఈ ఫ్యాక్షన్ సినిమాలు ఏమీ లేవు, రాయలసీమ కానీ ఏది లేదు. అన్న మాత్రమే ఉంది. అందుకే అన్న అంత హిట్ అయింది. ఆ తర్వాత చాలా ఫ్యాక్షన్ సినిమాలు వచ్చాయి. రాజశేఖర్ పల్నాటి పౌరుషం ఉంది కదండి, అప్పుడు రాలేదా పల్నాటి పౌరుషం అని? వచ్చినాయేమో కానీ ఎక్కడ నిలబడలా. నిలబడ ఫ్యాక్షన్ సినిమాలని గీత గీసుకొని రాలా. ఓకే అన్ననే ఫస్ట్ అనుకోవచ్చు ఫ్యాక్షన్ సినిమా, నేను అనుకుంటా. ఓకే అది ఆ బ్యానర్లో అదే స్థాయిలో హిట్ అంటే ఏ సినిమా అండి మీ కాలం సంబంధించింది? భారతనారి చాలా గొప్పది. అది నేను రాయలే, హరినాథరావు రాశాడు. దాంట్లో ఒక ది బెస్ట్ క్యారెక్టర్ నేను వేశాను. భారతనారి శాంతితో తీసి హిట్ అయింది. చాలా బాగా రాశాడు, చాలా బాగా తీశాడు సుబ్బయ్య గారు. శ్రమదోపిడి అనేది అప్పట్లో కూడా ఉండనేది ఒక వాదన ఉంది. సో మీరు ఆ టైంలో శ్రమదోపిడికి గురైన సందర్భాలు ఉన్నాయి? అన్నీ అయ్యాయి. అన్నీ ఒక రకంగా ఒక గ్రూప్ను వదిలి ఇంకో గ్రూప్కి వచ్చాను, ఇంకో గ్రూప్ను వదిలి ఇంకో గ్రూప్కి వచ్చాను. అంటే చాలా చాలా అవకాశాలన్నీ వచ్చినవన్నింటినీ పంపించేవాళ్ళు, ఎవరిని దగ్గరికి రానిచ్చేవాడు కాదు నా దగ్గరికి. అది అలా ఒక సినిమా రిలీజ్ అయిందంటే, ఉదాహరణకి ఈ మా నవభారతం రిలీజ్ అయింది అంటే నాకు 12 సినిమాలు వచ్చాయి ఆర్టిస్ట్గా. కానీ ఎవ్వరూ నన్ను అటు వెళ్ళనివ్వలా, వాళ్ళ సినిమాలకే ఉపయోగించుకున్నారు. ఆ 12 సినిమాలు ఒకటి రిలీజ్ చేశానేమో. అదే రామానాయుడు గారు వచ్చాయి, ఏంటయ్యా నేను నా కంపెనీ నుంచి నీకు క్యారెక్టర్ వస్తాయి అన్నాడు. అలాగా శ్రమదోపిడి అనేది ఎప్పుడూ ఉంది. నాయుడు గారు ఆ మాట అన్నారు. అది చాలు పెద్ద కోట్లు. అంటే అంత లాక్ అయ్యారు, అంత లాక్ చేశారు మిమ్మల్ని. రచయితగా అనేది సాయంత్రం అయినా సరే ఆ కాల్ షీట్ 2 hours 3 hours ఇచ్చేసి వచ్చి కూర్చొని రాసుకోవచ్చుగా, దానికి కూడా కేటాయించలే 24 hours. ఇప్పుడు నేను మీ దగ్గర కూర్చున్నాను మీ కంపెనీలో రైటర్గా అంటే ఇక అదే కూర్చొని. అది నాకు కూడా సినిమాకి పక్కన నాలో వేరే పార్శ్వం ఉంది, రెండో పార్శ్వం ఉంది. ఆర్టిస్ట్గా నేను క్యారెక్టర్ మొన్నే బాబురావు గారు అడిగారు, ఇన్ని మంచి క్యారెక్టర్లు చేసావు, నువ్వెందుకు అనుకున్నంతగా పైకి రాలేదండి, నువ్వే కారణం అన్నా. అవును, మరి నీ దగ్గరే కూర్చొని రావిడు. అట్లాగా రకరకాలు ఉన్న చోటనే కూర్చుండిపోవడం అనేది నా వీక్నెస్. సత్యగారిది ఏంటి, లవ్ మ్యారేజ్ మీది అరేంజ్డ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్, అరేంజ్డ్ మ్యారేజ్. లవ్తో పాటు అరేంజ్డ్. సూపర్ అండి. ఇద్దరం క్లాస్మేట్స్ అండి. దానికి ముందు నేను చిన్నతనంలో వాళ్ళ నాన్నగారు ఆర్టిస్టు, వాళ్ళ నాన్నగారి దగ్గర క్యారెక్టర్ చేశా, మార్కండేయుడి క్యారెక్టర్. అలాగా చిన్నప్పుడు మా ఇద్దరికి పరిచయాలు ఉన్నాయి. కట్ చేస్తే మళ్ళీ డిగ్రీలో కలిసాం. డిగ్రీలో మేనమామ గారి డాక్టరే అయితే పోతిన చిన్న గారు అని విజయవాడ ఎమ్మెల్యే, ఓకే, ఆయన కూతురి.
ఓకే. ఆహా. ఆహా. మేనమామ అంటే డూండి నేను అట్లా అట్ల వరుసేమో అనుకుంటున్నా, కాదా? కాదు. ఈయన డూండి. ఈయన కూడా మామయ్య అయితే మీకు, మామయ్య ఎమ్మెల్యే గారు కూడా. ఉమ్. అట్లాగా మళ్ళీ కాలేజీలో కలిసాం. ఉమ్. కాలేజీలో కలిసిన తర్వాత మామూలుగా చిటపటల్లోంచి వాటిలోంచి ఇట్లోంచి నెమ్మదిగా లవ్గా మారింది. ఆ. లవ్గా మారిన తర్వాత ఇద్దరి ఇంట్లోనూ ఇష్టమైతే చేసుకున్నాం, ఆ. లేకపోతే స్నేహితులుగా మిగిలిపోదాం అనుకున్నాం. అలాగే ఇద్దరి ఇళ్లలోనూ ఒప్పించి పెళ్లి చేసుకున్నాం. అవును. అసలు మీకు ఈ ఫ్లవర్స్ ఇవన్నీ ఉండవుగా, మీ మీ అంటే మీ వ్యక్తిత్వాలకు అసలు ఇవి పడవు కదా. అవును. మరి మరి అసలు ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి కానీ అప్పటికే? కానీ ఆ. నీ దగ్గర హిస్టరీ బుక్ ఉందా, పాలిటిక్స్ బుక్ ఉందా అని తీసుకోవడం, తీసుకుని దాంట్లో ఏదో మామూలుగా కవితలాగా సీనియను అది ఇది అని నేను మామూలుగా రాసుకున్న కవితలాగా పెట్టేసాడు. ఉమ్. అది ఆమె చూసింది నా గురించి రాశాడు అని అనుకోవడం. అలా అచ్చచ్చా. అంతే. సో పిల్లలండి? ఇద్దరు ఆడపిల్లలు. ఉమ్. ఇద్దరు ఆడపిల్లలు బాగా చదువుకున్నారు. పాప ఇంజనీరింగ్ చేసింది. ఇంజనీరింగ్ చేస్తూ ఉండగానే ఆమెకి అమెరికాలో ఇక్కడ జాబ్ వచ్చింది. జాబ్ రాగానే అమెరికా వెళ్ళిపోయింది. ఓకే. ఇక్కడ ఇంకో పాప ఇక్కడ బయాలజీ చేస్తుంది.